2 సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి చేస్తా ఉంటారు ఎవరు మంత్రి నారాయణ. 2 సంవత్సరాల రాజధాని అయితే అది ఎట్లా సాధ్యం అది? అసలు మనకి పెట్టుబడి రావాలిగా. ఎట్లా మనం దాన్ని డెవలప్ చేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి కదా. మరి ఎట్లా డెవలప్ చేస్తారు అది? అంత ఇప్పుడు 2 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టే ఇంతవరకు అవ్వాలా. ఎప్పటి నుంచో అనుకున్న ప్రాజెక్ట్ అది. అదే ఇంతవరకు అవ్వలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలలో అమరావతి రాజధాని కడతారా? అది సాధ్యమైన పని కానీ అంటే కొంతవరకు డెవలప్ అయింది. ఎంత పర్సెంటేజ్ అనేది మనం చెప్పలేము. అది కూడా అట్లా. సార్, పోలవరానికి కూడా ఆలస్యత కారణం జగన్ అని కొంతమంది, కాదు చంద్రబాబు నాయుడు కొంతమంది అంటారు. మీ అభిప్రాయం? పోలవరం అది జాతీయ ప్రాజెక్టులో పెద్ద ప్రాజెక్ట్. అసలు అది ఇండియాలోనే పెద్ద ప్రాజెక్ట్. అది కావాలంటే చాలా టైం పట్టింది పోలవరం అనేది. మన బడ్జెట్ పెట్టినంత తేలిక అవ్వదు. వర్క్ జరగాలిగా. వర్క్ నడుతుండాలి. వర్షాలు పడుతుంటాయి, కూలిపోతుంటుంది, మళ్ళీ కట్టడం. అది అట్లా జరుగుతుంటుంది కానీ అమ్మటే అవ్వదు అది పోలవరం అనేది. అయితే పట్టింది, టైం పట్టింది, పూర్తి అవుతుందని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ఇప్పటికైనా. అది అట్లా 2 సంవత్సరాలు రాజధాని పూర్తి చేస్తా ఉన్నారు. చేస్తాడు. అభివృద్ధి చేస్తాడు, పరిశ్రమలు తెప్పిస్తాడు, అమరావతి కట్టిస్తాడు, సస్యశ్యామలంగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు డోకా లేదు పరిపాలన. పోలవరం చేస్తాడు. అది కూడా కేంద్రానికి అప్పచెప్పాడుగా. చేస్తాడు. మరి ప్రత్యేక హోదా అడిగే అవకాశం ఉన్నాయి కానీ అడగలేదు. అడుగుతాడు. అది తొందర ఇప్పుడు నిన్నగా మొన్నేగా వచ్చింది. వస్తుంది ప్రత్యేక. అడగకుండా ఎందుకుంటారు? కూటమి ఏకమైన తర్వాత ఇవ్వకుండా ఎందుకుంటాడు, అడగకుండా ఎందుకుంటాడు? జగన్ గారు ఈవీఎం లేకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగితే బాగుంటుంది. అవన్నీ తప్పు. మరి ఆయన ముందు గెలిచిండుగా. మరి దానికి ఏం లేకుండా గెలిచిండా? అప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు అడిగారు? అడగలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ అడగలేదు. వీడు సృష్టించుకోవడం. నాకు తెలిసిన వీడు సృష్టించుకోవడం కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ అడగలేదు. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ. అవన్నీ ఉత్తమ మాటలు. అవన్నీ దానికి ఏం మాట్లాడితే పోవడు కాదు. వాళ్ళ అవసరాల కూడా సరిదిద్దుకోవడానికి వాళ్ళ అవసరాలు సరిదిద్దుకోవడానికి తప్పని చేయలేదు అక్కడ. అది అని అప్పుడు చూస్తున్నారు కదా. పోలవరం ప్రాజెక్టు ఆలస్యత కారణం జగన్ అని కొంతమంది, కాదు టీడీపీ అని కొంతమంది. అవన్నీ ఉత్తమ మాటలు. వాళ్ళ ఏమన్నా సరిగ్గా చేయలేదు వాళ్ళు. అది ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? జనం పుకారు లేపారు. అది అంతే, పుకారు లేపారు. అది జనం మీద జగన్కి వ్యతిరేక పుకారు లేపారు. జగన్ మంచి పనులు చేసిండు. చాలా మంచి పనులు చేసిండు. పేదవాళ్ళకి మంచి సాయం చేసిండు. అంటే మరి ప్రజల్లో వ్యతిరేకత ఉంది అందుకని ఏమీ లేదు. ఓటు అది చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి చెప్పిండుగా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ ఏం జరిగిందని దేవుడు తెలియాలన్నాడు. మరి ఇంకా ఆయన చెప్పిందే కరెక్ట్. దేవుడు తెలియాలి. అది అంటే నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఇంత ప్రేమ ఆప్యాయతలు గెలుస్తా చెప్పేది ఏంది? జనం ఓటేశారు కానీ అది ఏం జరిగిందనేది దేవుడు తెలియాలి. 2 సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ. అయితే అవకుండా చేయబోతే ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచిండు. ఆయన భూములు కొని 34,000 ఎకరాలు భూములు కొని పెట్టిండు. రైతులు కానీ స్వచ్ఛంగా రైతులు ఇచ్చారు. అంతేగాని బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం, బెదిరించి తీసుకోవడం, స్వచ్ఛంగా రైతులు ఇచ్చారు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇంట్లో ఒక ఇల్లు 4 గదులు ఇల్లు కట్టుకోవడానికి కనీసం 6-7 నెలలు పడుతుంది. ఒక రాజధాని ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలి రాజధాని కట్టుకోవాలంటే సుమారు 10 సంవత్సరాలు పట్టింది. మరి ఆగాలి కదా. ఒక ఇల్లు కట్టుకోవడానికి టైం పడి ఒక రాజధాని నలుగురు మన 6 కోట్ల ఆంధ్రులది ఒక లక్ష్యం కానీ ఒక క్యాపిటల్ కానీ తయారు చేయని ఎంత కష్టపడాలి తెలుసా? ఎన్నో రకాలు కష్టపడాలి. ఎన్నో రకాల వనరులు తీసుకురావాలి. అభివృద్ధి పక్కబడడం అంటే ప్రపంచ దేశాలతో ఒప్పించుకొని తీసుకొచ్చి ఇక్కడ ఆర్థిక వనరులు చూసి ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఇన్ని తీసుకొచ్చినది లేదు. కాబట్టి ఒకసారి గెలిపిస్తారు జగన్ గారిని. ఒకసారి గెలిపిస్తారని వాళ్ళ నాన్నగారి యొక్క సానుభూతి, వాళ్ళ నాన్నగారు చేసిన ఇట్లా ఆరోగ్యశ్రీ కానీ అలాంటి ఇంప్రూవ్మెంట్ చేసిన చెప్పేసి ఈయన ఒక కోట్ వేశారు. చివరికి ఏం చేసిండు? ప్రతి ఒక్క దాంట్లో ఇసుక చూస్తే ఇసుక ఏమైనా ఉందా? మద్యపానం చూస్తే మద్యపానం ఏమైనా ఉందా? రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందా? అమరావతిలో స్వచ్ఛంగా భూములు ఇచ్చారు. వాళ్ళకి ఏమైనా చేసిండా? వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ జైలులో పెట్టి వాళ్ళు నానా రకాల ఆసన పడ్డారు. ఇలా రేషన్ బియ్యం పెట్టు ఇంట్లో చూసుకోవచ్చుగా. రేషన్ బియ్యం ఇంటికి వచ్చి కొనుక్కుంటారుగా. దానివల్ల ఒక డ్రైవర్ పెట్టి ఒక కారు జీప్ పెట్టి అన్ని పెట్టి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిపోయింది ఎక్కువ శాతం. మేము 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ. చేయని తప్పే ఉంది. అభివృద్ధి చేయాలి కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి ప్రజలు ఓట్లేశారు, పాలకులు అయ్యారు. చేయటం మంచి చేయాలిగా. ఎవరు చేసినా ప్రజల అభివృద్ధి కోసమే ఎవరు చేసినా. జగ్గైపేట వాసులుగా ఏం కోరుకున్నారు కొత్త ప్రభుత్వం? ఎవరైనా అభివృద్ధి. తాగునీరు సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, నీటి ఎద్దరు ఉంది.
ఫ్లోరైడ్ ఇప్పుడు విరోచన అంటున్నారు. ఎవరైనా అభివృద్ధి చేస్తే మంచిదే. ఏ నాయకుడు అయితే ఏమైంది? ప్రజలకు ఏం కావాలి? కనీస సౌకర్యాలు కావాలి. వైద్యం, విద్య అది ఫ్రీగా ఇస్తే ఎవడ బతుకు వాడు బతికేసుకుంటాడు. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఏంటంటే? 3 రాజధానులు చేసి ముంచాడు ఆయన అంతే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామంటారు. అవ్వాలిగా అయితే మంచిదే, మళ్ళీ అవ్వకుండా అయింది. లేకపోతే ఏమైంది మళ్ళీ ఆయన వచ్చాక మళ్ళీ మారుతారంటారు. పర్మనెంట్ చేసేస్తే బాగుంటుంది. 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అంటారు. చేస్తారు, గ్యారెంటీ చేస్తారు. ఇది చేస్తేనే రెండోసారి. ఈ తర్వాత 2025లో 2029లో కనుక ఎవరైనా ప్రభుత్వం కనుక పెడితే చెబుతున్నా క్యాజువల్గా ఏర్పడితే రెండోసారి రాజధాని చేయకుండా చేస్తారు. ముందు ఇదే చేస్తారు. అది దాంట్లో సమస్య లేదు దాంట్లో. సార్ ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చాడు. నెరవేర్చకపోతే ప్రభుత్వం మళ్ళీ ఓటర్ నాడు తిరగబడుద్ది. అది దాంట్లో ఇవాళ ఒకప్పుడు ఓటర్ నాడు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నారు ఎవరు ప్రభుత్వం తెలుస్తుంది. అది సార్ ఇప్పుడు పోలవరానికి ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం అని చంద్రబాబు నాయుడు. అది 2019లో జగన్ గెలిచిన తర్వాత ఇప్పుడు పోలవరం ఏది చేయలేదు. ఇప్పుడు వాడు మన చంద్రబాబు నాయుడు దాన్ని చూసి వచ్చాడు. అది అట్నే ఉంది కదా. 2024 వచ్చిందా కూడా, జగన్ ప్రభుత్వం వచ్చిందా కూడా పోలవరం చంద్రబాబు నాయుడు డయాఫ్రామ్ వాళ్ళు కట్టింది కూలిపోవడం వల్ల లేట్ అయింది. అది లేట్ అయితే ఎవరు అంటున్నారు? వైసీపీ వాళ్ళు అన్నారు. అది వైసీపీ అయ్యామో 2020లోనే జయాపురం పోయింది. అది 2019లో పోలా ఎలక్షన్ టైంలో అంతకుముందు. అది కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవడం. వాళ్ళు చేసిన పనులే వాళ్ళని అట్లా గెలవనీయకుండా పోయింది. వాళ్ళు ఏం చేశారు? ఏమన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? ఒక చదువుకున్న వాడికి ఉద్యోగం వచ్చిందా? ఏమన్నా ఉందా? రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ. ఇప్పుడు చేస్తే చేయొచ్చేమో, వీళ్ళు ఏమీ చేయలేదు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 ఏదన్నా అయిందా? తయారైందా? 11 కోట్లు పెట్టి కట్టింది, అది ప్రజావేదిక కూల్చేశారు. దానివల్ల ఎవరి డబ్బు పోయింది? జగన్ డబ్బు పోయిందా, లేకపోతే బొత్స సత్యనారాయణది పోయిందా, ప్రజలది పోయిందా? ప్రజలదే కదా పోయింది. ఎన్ని కష్టాలు పడి ఏం చేసినా ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ట్యాక్సుల రూపాన ఇట్ల రూపాన కడుతున్నాం మేము. కట్టిందంతా జనాలకి లేకుండా ప్రజలకు ఇవ్వకుండా నాశనం చేయటమేనా? అది ఒక ప్రభుత్వమా? మరి చెప్పు. మరి కాదు కదా. ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ హామీలు ఇచ్చారు. ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఆరేగా అతను ఇచ్చింది. అంటే అమ్మకు అందరం గతంలో ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని అన్నాడు. ఇవ్వాలి కదా. అది ఇస్తే అప్పుడు మంచిది అనుకుంటారు, ఇవ్వకపోతే ఇవ్వలేదు అనుకుంటారు. అది